వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయి కొంతకాలం పాటు సైలెంట్గానే ఉన్న విజయసాయిరెడ్డి గారు మళ్ళీ ఈ మధ్య వరుస పెట్టి రాజకీయపరమైన అంశాల మీద, మతం, దేవుడి అంశాల మీద రకరకాలుగా స్పందించుకుంటూ అయితే వస్తూ ఉన్నారు. అండ్ ఆయనే కొన్ని రోజుల కింద స్వయాన ప్రకటించారు, మళ్ళీ రాజకీయాలకు వస్తా ఏ రూపంలో అన్నది చెబుతానని. అండ్ ఆయన ఒక ఛానల్ కూడా ప్రారంభిస్తాను అని చెప్పారు. జూలైలోనే ప్రారంభిస్తా అన్నారు. బహుశా అదేమి ఆ పనులు అయితే జరుగుతున్నాయన్నారు. ఇంకెందుకు ఏమైనా డిలే అయింది, ఇంకా స్టార్ట్ చేయలేదు అనుకుంటాను. సో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ చేస్తా అండ్ రాజకీయాల్లో కూడా మళ్ళీ వస్తాను అని చెప్పారు. ఈ క్రమంలో వరుసగా ఈ మధ్య జర్నలిస్ట్ సర్కిల్ మధ్య కొన్ని మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే, త్వరలో విజయసాయిరెడ్డి గారు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారని ఆ మేరకు కొందరు జర్నలిస్టులకు సమాచారం కూడా అందుతూ ఉందట. ఒక రాజకీయ పార్టీ ఫస్ట్ ఛానల్ వచ్చేస్తుంది త్వరలో, ఆ తర్వాత రాజకీయ పార్టీ కూడా వస్తుందట. రాజకీయ పార్టీ ప్రకటించిన వెంటనే లేట్ ఏమీ చేయకుండా జిల్లాల వారీగా కొన్ని సమావేశాలు పెట్టి, కొన్ని సభలు పెట్టి అండ్ వరుసగా అంటే ఒక పాదయాత్ర ఇంకో యాత్ర అని కాకుండా రెగ్యులర్గా క్షేత్రస్థాయి వరకు వెళ్ళి రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు విజయసాయిరెడ్డి గారు పర్యటించబోతూ ఉన్నారు అని, సో తనతో సన్నిహితంగా ఉన్న కొందరికి ఈ మేరకు ఆల్రెడీ సంకేతాలు కూడా ఇచ్చారు అని. మరి విజయసాయిరెడ్డి గారు రాజకీయ పార్టీ పెడితే ఏ ఎజెండాతో ముందుకు వస్తారు, ఎవరైనా కీలక నేతలు విజయసాయిరెడ్డి గారి వైపు అంటే పేరున్న నేతలు వెళ్ళే అవకాశం ఉందా, విజయసాయిరెడ్డి గారు ఏమైనా కనుక ఆంధ్రప్రదేశ్లో మరో ప్రత్యామ్నాయం అవుతారా అనే చర్చ కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా మొదలెట్టారు. బహుశా ఆ చర్చకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ విజయసాయిరెడ్డి గారే అందిస్తూ ఉన్నారా, మరి వీళ్ళకి సమాచారం ఏ సోర్స్ నుంచి అందుతూ ఉంది అన్నది తెలియదు. కానీ మొత్తం మీద అయితే రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారు. రాజకీయ పార్టీ ప్రారంభిస్తే ఎవరైనా జనంలోకి అయితే వెళ్తారు కదా, ఎంత ఇంపాక్ట్ చూపుతారు, ఆయన పెట్టే పార్టీ వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, దీని అన్నిటికీ కాలం సమాధానం చెప్పాలి. అసలు ఎంత ఇంపాక్ట్ చూపుతుంది అన్న దగ్గర నుంచి, ఎవరిని టార్గెట్ చేస్తారో, ఎంత ఇంపాక్ట్ చూపుతుంది, అసలు విజయసాయిరెడ్డి పార్టీ పెట్టాలని నిర్ణయం ఆయనే తీసుకుంటూ ఉన్నారా, లేకుంటే ఆయన వెనకలు ఇంకేమైనా శక్తులు ఉండే ఆ పార్టీ పెట్టిస్తున్నారా. రాజకీయాలు ఎప్పుడు 2 నెలల 4 కాదు, చాలా చాలా అంశాలు అయితే ముడిపడి ఉంటాయి. సో ఒకటైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది, ప్రస్తుతం రాష్ట్రంలో కనిపించే ప్రధాన పార్టీలే కాకుండా 2029 ఎన్నికల నాటికి చిన్న చితక పార్టీలు కూడా కొన్ని కూటమిగా అయితే ఎన్నికల బరిలో నిలవబోతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఇంకో చిన్న చితక పార్టీలు మరికొన్ని కలుస్తాయా, ఇప్పుడు మరి ఏమంటారు, మళ్ళీ కొన్ని పార్టీలు ఉన్నాయి బీసీల కోసమని, దళితుల కోసమని కొన్ని పనిచేసే చిన్న చితక పార్టీలు, దానికి కొందరు మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ తోడవ్వబోతున్నారనే వార్తలు. సో వాళ్ళు ఒక కూటమిగా, ఇంకా మరికొందరు ఒక కూటమిగా, మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికల్లో ఒక 4-5 పార్టీల కూటమిలు అయితే కనిపించేటట్లున్నాయి ప్రస్తుతానికి చూస్తే. మరి ఏ కూటమి ఎవరిని దెబ్బతీస్తుంది ప్రధానంగా అన్నది చూడాలి.